సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ వారం రతన్ టాటాకు మిత్రుడు, కొడుకు అన్నీ తానైన ఎవరి శంతన నాయుడు అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం. 29 ఏళ్ల శంతన నాయుడు పూణే నగరానికి చెందిన ఒక బలిజనాయుడు కుటుంబానికి చెందినవారు. చాలా కాలంగా వీరి తెలుగు మూలాలున్న కుటుంబం పునానగరంలో స్థిరపడింది. మహారాష్ట్ర పూణేలోని తెలుగు కుటుంబంలో 1993లో ఈ శంతన నాయుడు జన్మించారు. ఇతని తండ్రి అప్పట్లో టాటా ఎలక్ట్రికల్స్లో పనిచేశారు. అతని తాత టాటా పవర్లో పనిచేశారు. ఇలా వీరి కుటుంబం అంతా టాటా కంపెనీల్లోనే పనిచేసి రిటైర్ అయ్యారు. ఇప్పటి శాంతను కూడా అదే బాటలో పయనించడం విశేషం. 2014 నుంచి ఇతను టాటా గ్రూప్లోనే పనిచేస్తున్నాడు. ఇతనికి కుక్కలు, ముఖ్యంగా వీధి కుక్కలు అంటే చాలా ఇష్టం. ఒకరోజు శంతన్ రోడ్డుపై యాక్సిడెంట్కి గురై చనిపోయిన కుక్కను చూడడం జరుగుతుంది. ఈ దృశ్యం అతనికి ఇలా ప్రతిరోజు రోడ్డుపైన చనిపోతున్న కుక్కలకు ఏదైనా చేయాలనే ఒక ఆలోచన కలుగుతుంది. ఈ విషయం శంతన తన స్నేహితులతో పంచుకుంటాడు. అప్పుడు వారందరూ ఆలోచించి కుక్కల మెడకు ఒక కాలర్ తగిలిస్తే చాలా బాగుంటుందని అనుకుని ఆ మరుసటి రోజు నుండి వీధి కుక్కల మెడలకు శంతను అతని స్నేహితులు కాలర్లు తగిలించడం ప్రారంభించారు. ఈ కాలర్లు కట్టడం కుక్కలకు ఎంతవరకు కాపాడుతుందో వారికి తెలియలేదు, కానీ అది పని చేయడం ప్రారంభించింది. ఒకరోజు ఉదయాన్నే శంతనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది ఏమిటంటే, మీరు కట్టిన కాలర్ వలన ఒక కుక్క రక్షింపబడింది అని. ఈ కాలర్ విషయం పూనానగరం అంతా త్వరితంగా పాకి టాటా గ్రూప్ వారు న్యూస్ లెటర్లో కూడా ఈ వార్తను ప్రచురించడం జరిగింది. ప్రజల నుండి విపరీతమైన స్పందన వచ్చింది. ఈ కాలర్లకై పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది, కానీ వీరి వద్ద ఈ కాలర్లు తయారు చేసేందుకు డబ్బు లేదు. శంతన నాన్న శంతనకు ఒక సలహా ఇచ్చాడు, రతన్ టాటా గారికి ఒక లెటర్ వ్రాయమని. కానీ అది శంతనకు ఇష్టం లేదు. కానీ కొద్దిగా ఆలోచించిన మీదట లెటర్ వ్రాయడంలో ఏ తప్పు లేదని రతన్ టాటా గారికి ఈ కాలర్ల గురించి ఒక లెటర్ వ్రాశాడు. ఆ లెటర్ రాసి మర్చిపోతాడు. 2 నెలల తర్వాత శంతనకు టాటా గారి నుండి జవాబు వస్తుంది. అది రతన్ టాటా గారు స్వయంగా తన సంతకం చేసి వ్రాసిన ప్రత్యుత్తరం. అది తెరిచి చదివితే టాటా గారు తమ పనిని మెచ్చుకుంటూ ఒకసారి తనను కలవమని అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు శంతన టాటా గారిని ముంబై నగరంలో కలిసినప్పుడు రతన్ టాటా గారు శంతన చేసిన పనిని మెచ్చుకుంటూ తను పెంచుకుంటున్న కుక్కలను చూపించారు. ఇలా వారి స్నేహం మొదలైంది. రతన్ టాటా గారు ఈ కాలర్ తయారీ యూనిట్కి ఆర్థికంగా సహాయం కూడా చేశారు. శంతను మాస్టర్ డిగ్రీ చేయడానికి కార్నెల్ జాన్సన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ యుఎస్ఏకు 2016లో వెళ్తాడు. యుఎస్ వెళ్లే ముందు శంతన్ నాయుడు టాటా గారితో, నా జీవితం టాటా ట్రస్ట్కే సేవ చేయడానికి ఉపయోగిస్తానని చెప్పడం జరుగుతుంది. యుఎస్లో చదువు అయిన తర్వాత శంతను నాయుడు రతన్ టాటా గారి నుండి తన ఆఫీసులో చాలా పని ఉందని, నువ్వు నా అసిస్టెంట్గా పనిచేయగలరా అని అడుగుతారు. శంతన్ నాయుడు రతన్ టాటా గారు ఇచ్చిన అవకాశం తీసుకుని ఆయన దగ్గర పనిచేయడం మొదలుపెట్టాడు. ఇక రతన్ టాటా గారి విషయానికి వస్తే, భారత దిగ్గజ పారిశ్రామికవేత్తల్లో టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా ముందు ఉంటారు. ఆయన కేవలం గొప్ప వ్యాపారి మాత్రమే కాదు, అంతకు మించి జంతు ప్రేమికుడు. ఎన్నోసార్లు ఆయన చర్యలు దేశ ప్రజల హృదయాన్ని గెలుచుకున్నాయి. టాటా గ్రూపు వారి ముంబైలో తాజ్ మహల్ హోటల్ ఉంది. అది అంతర్జాతీయంగా ఎంతో పేరుగాంచిన హోటల్. ఈ హోటల్లో వ్యాపార దిగ్గజాలు, రాజకీయ నాయకులు, అంతర్జాతీయ సెలబ్రిటీసు బస చేస్తూ ఉంటారు. ఈ హోటల్ ఒక రాజరిక చిహ్నంగా ఉంటూ అందరికీ తెలియని ఒక మానవీయ కోణం కూడా దాగి ఉంది. శ్రీ రతన్ టాటా గారు మూగజీవాలపై చూపించే ప్రేమ కూడా ఈ హోటల్కి చిహ్నంగా నిలుస్తుంది. ఈ విషయాన్ని హెచ్ఆర్ నిపుణురాలైనటువంటి రూబీ ఖాన్ తన లింక్డ్ఇన్ పోస్ట్లో ఈ విషయాన్ని గురించి తెలియజేశారు. ఆమె తాజ్మహల్ హోటల్కి వెళ్ళినప్పుడు
ప్రవేశ ద్వారం వద్ద ఒక ప్రక్కనే ఒక కుక్క నిద్రపోతూ ఉన్నాన్ని గమనించి, ఇంత విలాసవంతమైన ప్రదేశంలో ఈ శునకం ఎందుకు ఉందనే సందేహంతో సిబ్బందిని ఈ విషయం గురించి ప్రశ్నించారు. ఆ సిబ్బంది ఆ శునకం పుట్టినప్పటి నుండి ఇక్కడే పెరిగిందని, అది ఆ హోటల్లో ముఖ్య భాగంగా అయిపోయిందని చెప్పారట. ఆ హోటల్ పరిసర ప్రాంతాల్లో వచ్చే ఏ మూగజీవాన్నైనా జాగ్రత్తగా చూసుకోవాలని రతన్ టాటా గారి నుండి ఆదేశాలు ఉన్నట్టు వారు చెప్పారు. శ్రీ రతన్ టాటా గారు మూగజీవాలపై ప్రేమను ఎప్పుడూ వ్యక్తపరుస్తూ బాంబే హౌస్లోని తన ప్రధాన కార్యాలయంలో వీరు శునకాల కోసం ఒక ప్రత్యేక గదిని కూడా కేటాయించారు. వర్షాకాలం వచ్చిందంటే వాహన యజమానులకు చేసిన ఒక విజ్ఞప్తిలో వాహనాలు తీసే ముందు కార్ల కింద తలదాచుకున్న కుక్కల్ని పిల్లల్ని చూసుకుని వాహనాలు తీయమని అంటారు. ఇలా శంతన్నాయుడు, శ్రీ రతన్ టాటాల స్నేహ ప్రయాణం శునకాల కాలర్లతో మొదలయ్యి ఒక వయస్సు, స్టేటస్, ధనం అనే ఎలలు దాటి అపూర్వంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.